ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని కలవడానికి విజయవాడ వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఆ జగన్ గారిని కలవడానికి చేసినటువంటి ప్రయత్నం, జగన్ గారి అభిమానులు జగన్ గారిని చూడాలనే ఉద్దేశంతో 144 సెక్షన్ ఉన్నా కూడా ఆ బారికేట్లను దాటుకొని జగన్ని చూడడం కోసం వాళ్ళు పడ్డేటువంటి తాపత్రయం, భారీ జనం మధ్య ఒక చిన్నారి, పెద్దవాళ్ళంటే వేరు విషయం, ఒక చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక్క అవకాశం అన్నా నన్ను ఫోటో దిగడానికి అని చెప్పి ఆ చిన్నారి వేడుకుంటున్నటువంటి ఆ దృశ్యం చూస్తే నిజంగా అసలు నాకు వండర్ అనిపించింది. ఇలాంటి అభిమానాన్ని సంపాదించుకోవడం అనేటువంటిది కొంతమందికే సాధ్యం. ఆ కొంతమందిలో జగన్ గారు ఒకరు అనేటువంటిది నా అభిప్రాయం. కొంతమందికి వీడియో నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం ఇది. ఆ చిన్నారిని చూసిన తర్వాత నాకు అనిపించింది వీడియో చేయాలని చెప్పి. ఆ పిల్ల పడుతున్న తపన కానీ, అసలు ఆ పిల్ల ఏడుస్తున్న ఏడుపు కానీ ఆ కళ్ళలో కనిపిస్తూ ఉంది. అది ఫోర్స్గా రాలే, ప్రేమతో వచ్చింది అది. మీరు కొంతమంది అబ్జర్వ్ చేయండి. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఒక చోటుకు వస్తున్నారంటే అక్కడ ముందుగానే స్థానికంగా ఉండేటువంటి లీడర్లు ఏం చేస్తారు, ముందే ప్రిపేర్ చేసి పెడతారు. ముఖ్యమంత్రి వస్తున్నారు, నువ్వు ఇది మాట్లాడు, నువ్వు ఇది మాట్లాడు అని చెప్పి. వాళ్ళు వస్తే మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కానీ జగన్ గారు వచ్చినప్పుడు చూడండి, అక్కడ చిన్నారులు ఉన్నా, వృద్ధులు ఉన్నా, రైతులు ఉన్నా, మహిళలు ఉన్నా, ఎవరున్నా కూడా వాళ్ళ కళ్ళల్లో ప్రేమ, ఆప్యాయతలు కానీ, వాళ్ళ నవ్వులో స్వచ్ఛత కానీ, ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా మాట్లాడతారు వాళ్ళు. నేను చాలా దృశ్యాలు చూశాను ఆ రకంగా. అంటే అంతటి అభిమానాన్ని జగన్ గారు సంపాదించుకున్నారు. జగన్ గారు కూడా అంతటి ప్రేమను చూపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ కష్టాల గురించి వివరంగా తెలుసుకోవడం కానీ, వాళ్ళకి భరోసా ఇవ్వడం కానీ. అంటే మా ఇంట్లో వాడు, మా సొంత అన్న మాకు భరోసా ఇచ్చాడు, మా సొంత కొడుకు మాకు భరోసా ఇచ్చాడు, ఆ ఫీలింగ్తో ఉంటారు వాళ్ళు. మరి ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి మొన్న ఓడిపోయాడంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఎందుకంటే నేను తిరిగాను కాబట్టి చెప్తున్నా. జనంలో తిరిగా నేను. నీ ఎక్కడైనా పోయి ఎవరని అడుగు, జగన్ 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 అన్న వాళ్ళే. రాయలసీమ ప్రాంతంలో ఆలూరు నియోజకవర్గం పోతే కాలేజీ చదివేటంటే అమ్మాయిలు, వాళ్ళకు ఓటు హక్కు రాలేదంటే ఇంకా వాళ్ళని అడిగాను నేను, ఏంటమ్మా ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నారు అని అంటే జగన్ గారు సార్ అని చెప్పి ఒక అమ్మాయి చెప్పింది. అదేంటమ్మా జగన్ ఒక ఉగ్రవాది అంటారు, ఆర్థిక ఉగ్రవాది అంటున్నారు కదా, మరి జగన్ జైలు కూడా వెళ్ళొచ్చాడు కదా, అలాంటి వాళ్ళను మీ యువత మీరు కోరుకుంటారంటే ఆ అమ్మాయి కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు ఆన్సర్ లేదు చెప్పింది. జగన్ ఆర్థిక ఉగ్రవాది అని, జైలుకు వెళ్ళొచ్చాడని చెప్పి, ప్రజల సొమ్ము దోచుకున్నాడని చెప్పి, లక్షల కోట్లు అని చెప్పడం చాలా ఈజీ. నేను కూడా చెప్తా, నువ్వు ఒక దొంగవని చెప్తా సార్ నిన్ను. అంత మాత్రం నువ్వు దొంగవైపోతావో కాదు కదా, అది కాదు కదా. ఎప్పుడైనా న్యాయస్థానంలో ఇది తప్పు అని చెప్పి ఆధారాలతో సహా నిరూపించిన రోజున, శిక్ష పడ్డ రోజున అప్పుడు దొంగ అవుతాడు. అంతవరకు జగన్ దొంగ కాదు సార్, ఇవి జస్ట్ జగన్ ఎదుర్కోలేక వీళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలని చెప్పి ఆ అమ్మాయి చెప్తే ఫీజులు అవుట్. నాకు పక్కన ఇంకొక అమ్మాయిని అడిగా, ఏంటమ్మా నువ్వు ఎవరు కావాలని కోరుకున్నావు, నీకు రాజకీయ నాయకులు ఎవరంటే ఇష్టం, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, జగన్ గారు అంటే జగన్ గారు అన్నది. ఎందుకమ్మా అన్న, జగన్ గారు 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మధ్య మధ్యలో బెయిల్ కోసం అది కోర్టుకు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా మేము పత్రికలో ఫోటోలు చూసాం సార్. ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా కూడా జగన్మోహన్లో చిరునవ్వు అనేటువంటిది పోలేదు. అదే కదా సార్ కావాల్సింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ నవ్వు అనేటువంటిది పోకూడదని చెప్పి మేము జగన్ గారిలో గ్రహించాము. అలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మా అందరి కష్టాలు తీరిపోతాయి అని చెప్పి ఆ అమ్మాయి చెప్పినటువంటి మాటలు. మీకు అభిమానం ఉంది కానీ ఓటు హక్కు లేదు కదమ్మా మరి అంటే, మాకు లేకపోవచ్చు, మా అమ్మ నాన్నలకు లేదా, మా అన్న వదినలకు లేదా, మా అక్క బావలకు లేదా, వాళ్ళకు ఉంది సార్. ఖచ్చితంగా వాళ్ళ చేత ఎందుకు ఓటు వేయాలో వాళ్ళకి మేము చెప్తాం, వేరే వాళ్ళకి ఎందుకు ఓటు వేయకూడదో కూడా చెప్తామని చెప్పి వాళ్ళు ఆ పిల్లలు చెప్పడం జరిగింది. మళ్ళీ అంతటి అభిమానాన్ని చూపించినటువంటి వాళ్ళు మరి ఎన్నికల ఫలితాలు చూస్తేనేమో రివర్సల్ వచ్చాయి. కాబట్టి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సో అందుకే నేను పదే చెప్తుంటే నాకు ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని చెప్పి. మన దగ్గర ఆధారాలు లేవు, ఈవీఎంల ట్యాంపరింగ్ దానికి సంబంధించి కూడా నేను మాట్లాడలేను, కానీ నా ఎక్స్పీరియన్స్, నేను ప్రజల్లో తిరిగిన దాని గురించి మాత్రం నేను చెప్పగలను. అయితే ఇక్కడ విజయవాడలో ఆ చిన్నారికి సంబంధించి జగన్ గారితో ఫోటో దిగాలని చెప్పి, సెల్ఫీ దిగాలని చెప్పి, జగన్ గారిని తాకాలని చెప్పి ఆ చిన్నారి అంత భారీ జనం మధ్యలో నుంచి ఏడుస్తున్నటువంటి ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. జగన్ గారు కూడా ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని నుదుటిపైన ముద్దు పెట్టి అమ్మాయితో సెల్ఫీ దిగడం జరిగింది. సో అప్పుడు ఆ సెల్ఫీ దిగుతున్నప్పుడు, ఆ చిన్నారిని తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గోల మామూలుగా లేదు. సో అంతటి అభిమానం జగన్ గారు సంపాదించుకుని, దానికి సంబంధించిన వీడియో మీకు స్క్రీన్ పైన పెడతా, ఒకసారి చూడండి.
సో అది ఆ చిన్నారి జగన్ గారితో సెల్ఫీ దిగిన తర్వాత ఆ చిన్నారి ఆనందం అంతా ఇంత కాదు, జగన్ అభిమానుల కేరింతలు ఆ అమ్మాయిని అక్కడ తీసుకున్నప్పుడు. సో అంతటి అభిమానాన్ని జగన్ గారు సంపాదించుకున్నారు. 144 సెక్షన్స్ ఆపలేదు, చిన్నారులు వృద్ధులు ఇట్లా ఏమీ లేదు, వయసుతో భేదం లేదు, వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు అంటే ప్రేమను చూపించేటువంటి పరిస్థితి ఉంది. ఫలితాలు మాత్రం రివర్స్లో ఉన్నాయి. ఎందుకు ఆ చిన్నారి ఆ వీడియోలో జగన్ గారితో సెల్ఫీ దిగాలని అడుగుతున్న విధానం, కన్నీళ్ళు కానీ నిజంగా స్వచ్ఛమైనటువంటి ప్రేమ నాకు కనిపించింది. కాబట్టి ఈ వీడియో చేశాను నేను. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.